తెలుగు సినిమా రోజు రోజుకు వివాదం ఎందుకు అవుతోంది? యువతరం హీరోలంతా గ్రూపులుగా విడిపోయారా? అగ్ర హీరోల సపోర్ట్ ఎవరెవరికి ఉంది? తెలుగు సినిమా వస్తుందంటే ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్ల పేరుతో హడావిడి అంతా ఇంత కాదు. ఆ ఫంక్షన్లలో సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను హీరోలు, దర్శకులు, నిర్మాతలు లీకులు ఇచ్చేవారు. దీంతో అటు హీరోల ఫ్యాన్స్ తో పాటు సినిమా ప్రేక్షకులు ఎప్పుడు సినిమా విడుదలవుతుందా అని ఎదురు చూస్తూ ఉండేవారు. కానీ గత కొంతకాలంగా పరిస్థితి భిన్నంగా మారిపోయింది. ఏ సినిమా విడుదలైనా దానికి కొన్ని రోజుల ముందు వివాదం అనే ట్యాగ్ లైన్ తో సోషల్ మీడియా హోరెత్తుతోంది. సినిమా విడుదలయ్యే వరకు ఎప్పుడు ఏ వివాదం చుట్టుముడుతుందనే పరిస్థితి ఏర్పడింది. నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ షో చేసిన తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. అప్పటి వరకు బాలకృష్ణ అంటే మాస్ హీరో అని బలమైన ముద్ర ఉండేది. కానీ అన్స్టాపబుల్ షో తర్వాత బాలకృష్ణ క్రేజ్ మారిపోయింది. ఈ షో సక్సెస్ తర్వాత పలు సినిమాల ఫంక్షన్లకు బాలయ్యను పిలవడం ఎక్కువైంది. ముఖ్యంగా ఈ తరం హీరోలు తమ సినిమా ఫంక్షన్లకు బాలకృష్ణను పిలవడం మొదలుపెట్టారు. డీజేటీలతో ఫేమస్ అయిన సిద్ధు జొన్నలగడ్డతో పాటు విశ్వక్సేన్, శర్వానంద్ లాంటి వారి సినిమా ప్రమోషన్లకు బాలకృష్ణ హాజరవుతూ సినిమాకు తన సాయం అందిస్తున్నారు. మెగా కాంపౌండ్ లోని హీరోలకు చిరంజీవి హాజరవుతూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. అయితే విశ్వక్సేన్ బాలకృష్ణ కాంపౌండ్ అని, ఆయన సినిమా ప్రమోషన్ కు చిరంజీవి ఎలా వచ్చారని తనను ప్రశ్నించారని గుర్తు చేసుకున్నారు. ఇంటికి కాంపౌండ్ ఉంటుంది కానీ పరిశ్రమకు లేదన్నారు చిరంజీవి. లైలా మన విశ్వక్సేన్ ఫంక్షన్కి వెళ్తున్నావా? ఎందుకు వెళ్ళకూడదు? అతను మన మనిషి కాదు, అవతల బాలకృష్ణ. అప్పుడప్పుడు తారక్ అంటాడు. అంటే మనుషులు అన్నాక వేరే వాళ్ళ మీద అభిమానం, ప్రేమ ఉండకూడదా? నా మీద ఆప్యాయత ఉండకూడదా? ఇదేంటిది? మా ఇంట్లోనే మా అబ్బాయి సూర్య అంటే చాలా ఇష్టం. అంత మాత్రం చేత వాడి ఫంక్షన్ వెళ్ళకూడదా? వాడితో కలిసి భోజనం చేయకూడదా? వాడితో ఉండకూడదా? ఇక అంతటితో ఆగిన చిరంజీవి లైలా ఈవెంట్ లో తన కొత్త సినిమాకు సంబంధించిన విషయాన్ని చెప్పడం కూడా చర్చకు దారితీసింది.